ఇవాళ కానాగసలు పిట్టి చేస్తున్నానండి. ఇప్పుడు మనం సొరపిట్టి ఎలా చేసుకుంటున్నాం సేమ్ అంతే అండి. ఇంక ఇలా నీటిలో పెట్టండి. నీటిలో వేసుకోవాలి. గ్యాస్ మీద ఎట్టి ఉడకబెట్టాలి. ఇట్లా ఇలా మనం ఎన్ని చేసుకుంటున్నాం అన్నీ ఉడకబెట్టేయాలండి. సొరలు ఎలా ఉడకబెడుతున్నాం అలాగే ఇవి కూడా ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి అప్పుడు ఒలిసయ్యి ఉప్పు కారం అవన్నీ కలపాలండి. అందులో గ్యాస్ వెలిగింటున్నాను. ముందు అవి ఉడకబెట్టేసాయి. అప్పుడు అన్నీ కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అవ్వండి ఇలా ఉడకపోవాలా. ఇంకో ఇలా ఉడకాలని చేప ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ పెట్టేసి అప్పుడు ఇవన్నీ ఒలిసేసి మనం అప్పుడు అంత ఉప్పు కారం అన్నీ వేయాలి. అప్పుడు చేపిస్తాను. గ్యాస్ పెట్టేస్తున్నాను. అవ్వండి ఇంత అయింది. 4 కానాబర్స్లో 100 రూపాయలండి. మొత్తం 8 కానాబర్స్లో 200. 200కి ఇవి ఎంత అయింది. ఇందులో ఇప్పుడు కారం మనం సరిపడగా అంతా కారం వేసుకోవాలి. ఎంత సరిపోతే అంత వేసుకోవాలి కారం. తర్వాత సాల్ట్ సరిపడగా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడు ఇలాగ కలిపేయాలి. మనం సొరపిట్టి ఎలా చేసుకుంటున్నాం సేమ్ అంతే అండి. ఇది కూడా సొరపిట్టిలాగే. కానవసరం రేట్ ఎక్కువ కదండి. 400 రూపాయలు. 200 కానవసరంకి ఇంత అయింది. ఇది అయితే ఇంకా కొంచెం తగ్గిపోద్దులేండి. ఎంత ఉండదో మనం కలిపేటప్పటికి ఎంత ఎక్కువ కింద అంటుంది. ఇలా కలిపేసండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని తాలింపు పెట్టాలి. అలాంటి ప్యానం పెట్టాను. గ్యాస్ వెలిగించి దాపెట్టాను. దానికి సరిపడగా ఆయిల్ వేసుకొచ్చాను. కూర సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ కూరకి. ఎక్కువగానే పడుతుంది. వాటి కూర కావాల్సిన సామాన్లు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మసాలా, పోపు సామాన్లు కూడా వేసుకోవాలండి. ఇందులో మినపప్పు, ఎండుమిరకాయలు, కరివేపాకు, చిన్న చెంచాడు ఆవాలు, కొద్దిగా ఆవాలు. నూనె మరిగాక నేను వేసి చేస్తాను. బాగా వీటెక్కాలి. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు బాగా వేగినాయి కదా. ఇప్పుడు పోపు సామాన్లు వేసుకోవాలి. బాగా వేగాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చడికాయలు ముందు పడిపోయి ముందు ఇలా వేగి వేగిన తర్వాత మసాలా వేయాలి. బాగా ఎరగేసుకోవాలి మసాలా. ఇవి ఎరగకపోతే మసాలా ఒక మసాలా లేకపోతే బాగా మసాలా ఇవన్నీ ఉల్లిపాయ మసాలా ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇవి వేసేయాలి. మనం ఇందాక కలిపాం కదా కానాగసలు పెరుగు, కానాగస పెరుగు.
సేమ్ ఇంకా సరిపెట్టలేదండి. సరిపెట్టి ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. ఇది కూడా బాగా కలపాలి. బాగా మట్టించాలని. ఏమండి అయిపోయింది కూర. చాంచూపు మగ్గిందండి. చాంచూపు అలాగే మగ్గాలి. ఉడుకుల్లాగా అయిపోవాలండి ఇలా దగ్గరగా. కానీ నూనె మాత్రం 1/2 కేజీ నూనె పడుతుందండి ఈ కూరకైతే. నూనె ఎక్కువే పడుతుంది. చూసారా అయిపోయింది. చాలా బాగుంటుందండి కూర. సేమ్ ఇంకా సర్ఫిట్లాగా ఉంటుందండి. మనం కానగొసలు తెచ్చుకొని పిట్టు చేసుకోవచ్చు. 2 కానగొసలు అన్నా చేసుకోవచ్చు, 4 అన్నా చేసుకోవచ్చు. నేనైతే 8 చేశాను. అంటే మాకు మెక్కాలు ఊళ్ళారండి. అలా కొంచెం కూర వేయాలి మా తమ్ముడికి మెక్కకని. అందుకని కొంచెం ఎక్కువే చేస్తాను. ఏ 2 నేను కూరలు వేస్తున్నాను. గ్యాస్ కట్టేస్తున్నానండి. గిన్నె తీసుకోవచ్చు. 8 కానగొసలు వల్ల ఎక్కువైందండి. 4 కానగొసలు అయితే కొంచెం తక్కువ అవుతుంది. సరిపోద్ది. 4, 5 కూడా కొనవచ్చు. 2 కానగొసలు అన్న. నేను చెప్పాను కదా మా తమ్ముడికి మా అక్క కట్ట కూరలు వేయాలని. దానివల్ల కొంచెం ఎక్కువ వండుతానండి. ఏ కూరని ఎక్కువ వండుకుంటాం. కూరలు వేస్తాం మనం. అయిపోయింది. అంతే అండి. సింపుల్ అండి. ఏదన్నా వండుకుంటే సింపుల్గానే ఉంటుంది. మనం తినాలనుకున్నప్పుడు ఇలా వండుకుంటే కానగొస పెట్టి చాలా బాగుంటుందండి. అంతే అండి. అయిపోయింది.